ఎన్ని గోవులు చనిపోయాయండి ఆయన చైర్మన్ గా ఉన్న టైంలో. అలాగే కొండపై మాంసాహారం, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండడం, గంజాయితో బ్యాచ్లు కొట్టుకోవడం. ఇక పోనీ దర్శనాల విషయంలో ఏమైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అంటే అది లేదు. తొక్కిసలాటలు, భక్తులు చనిపోవడం, గాయాల పాలవడం, వీటన్నిటికీ తోడు ఈ రోజు ఆ క్షేత్రపాలకుడి విగ్రహమే చోరీకి గురవడం. అంటే ఆయన టీటీడీ చైర్మన్ పదవిని కూడా ఆయన ప్రైవేట్ ఛానల్ చైర్మన్ పదవిలా చూస్తున్నారేమో. అక్కడ ప్రైవేట్ ఛానల్ నడవాలంటే ఏం చేయాలి? దందాలు చేయాలి, బెదిరించాలి, డబ్బులు వసూలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ బయటకు వచ్చిన నిజాలు, బయటకు వచ్చిన అన్యాయాలు టీటీడీలో జరుగుతున్నవి. ఇక రానివెన్నో, బయటకు రానివెన్నున్నాయో. ఇంకా ఈ రోజున దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్పే మాట సదుపాయాలు సరిగ్గా లేవు, దర్శనం సరిగ్గా అవ్వట్లేదు, ఇది వరకుట్లా లేదు. మళ్ళీ మాట్లాడితేనేమో చెప్తారు ఒక్కొక్కళ్ళు, ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. మేము సనాతన రక్షకులము, మాకు ఆంజనేయ స్వామి అంటే విపరీతమైన గౌరవము. మరి నిజంగా ఈ మాటలు మాట్లాడిన పెద్ద మనుషులందరూ ఈ రోజు ఏమయ్యారు? ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి రోజున ఎంత వేడుకగా, ఎంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పుడు చోరీకి గురైనటువంటి హనుమంతుడి విగ్రహానికి ఎంత వైభవంగా పూజలు జరిపిస్తారు. మరి ఈ రోజున ఆ విగ్రహం చోరీకి గురైందే, సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయిందే. మొత్తం యొక్క టీటీడీ యొక్క భద్రతా వ్యవస్థ పైనే ఈ రోజున ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా ఈ సందర్భంలో. మరి ఎందుకు ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడట్లేదు? ఒక్కళ్ళు కూడా ఎందుకు దీని మీద ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు? ఎక్కడ ఏ మెట్లు అడగాలని ఆలోచించుకుంటున్నారా ఇంకా మళ్ళీ? నిన్న 7వ మైళ్ళ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నేతలు అందరూ కూడా ఇంత కబ్జా జరిగితే ఒకడు మాట్లాడ్డు. నిన్న భూమల కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక పక్క కబ్జా ఇష్యూ జరుగుతోంది, ప్రభుత్వం వచ్చి దాన్ని తొలగిస్తూ ఉంటే ఆయన ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతాడు తమాషగా. ఆంజనేయ స్వామి విగ్రహం కనపడలేదు, ఈయన ఇంత స్థలాలు కబ్జా చేయనాడు, ఇంత ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకున్నాడు, ఆ విగ్రహం కనపడలేదు. ఇదేనా కూటమి ప్రభుత్వం? టీటీడీ ఏం చేస్తుంది? టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నాడు? టీటీడీ అడిషనల్ ఈవో ఏం చేస్తున్నాడు? ఈవో ఏం చేస్తున్నాడు అన్నారు. నువ్వు ఏం చేస్తావు తిరుపతికి చెప్పు? మీరేం చేశారు తిరుపతికి? ఇదే అడుగుతున్నా. ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన రాముడు విగ్రహం వేలు ఇరిగిపోతుంది మీ ప్రభుత్వంలో. ఒకడన్నా పట్టించుకున్నారా? ఆ రోజు ఇదే కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు, సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు? అంతర్వేద రథం తగలబడిపోతే ఒక్క వైసీపీ వాడని మాట్లాడా? రాముడు తల నరికేస్తే విగ్రహాన్ని శిరస్సు ఆ రోజు ఒకడన్నా మాట్లాడా? ఇన్ని జరిగిన అరాచకాలు. తిరుపతి గోవిందరాజం గుళ్ళో 100 కేజీలు బంగారు దొబ్బేశారు. తిరుమల వరాసం తాపంలో 100 కేజీ బంగారు దొబ్బేశారు. ఆ రోజు మాట్లాడలేదు. మీకు దేవుడు భక్తి రాలేదా? ఈరోజు 7వ మైల్లో ఎవడో ఒక అగాంతుడు, నాకు మా అనుమానం నువ్వే పంపించినావు నాయనా ఇవన్నీ సైడ్ ట్రాక్ చేయడానికి, ఈ గిబ్జాలు బయట రాకూడదని చెప్పి ఈయన ఏమైనా పంపించి ఆంజనేయ స్వామి ఎత్తుకోవచ్చండి అని చెప్పినాడేమో. అట్టే ఉంది చూస్తా అంటే. ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకుని దాన్ని హడావిడి చేస్తే దాన్ని పట్టుకున్నాం మేము. ఎంక్వైరీ జరుగుతోంది. 14 గంటల్లో టీటీడీ విజిలెన్స్ ఎస్పీ గారు నేతృత్వంలో ఎవరైతే ఆ విగ్రహం తీసుకెళ్లారో పట్టుకున్నాం. దానికి పూజలు కూడా నిర్వహించి మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. అక్కడ ఏర్పాట్లు కూడా ఇంకా మిగతా భవిష్యత్తులో ఎటువంటి ఇటువంటి జరగకుండా దానికి ఏర్పాటు కూడా ప్రభుత్వం టీటీడీ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు కుల దేవుళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు నిన్న డైవర్ట్ చేయడానికి ఇంత పెద్ద ఇష్యూని తీసుకురావడానికి టీటీడీలో నేను ఒకటే భక్తికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు అడుగుతున్నా. తిరుపతిలో అనేక సమస్యలు మీ ప్రభుత్వంలో టీటీడీలో జరిగినప్పుడు, దేవుళ్ళు విగ్రహాలు తీసేసినప్పుడు ఆ రోజు ఎందుకు మీరు ఒక్క మాట మాట్లాడలేదు? ఈరోజు ఆంజనేయ స్వామి గురించి ఎత్తుకొని మీరు కానీ, ఆ శ్యామల గారు కానివ్వండి, ఇంకా ఎంతో చాలామంది పొద్దున్నే వీడియోస్ చూసా. అందరూ పాపం వాళ్ళ అన్నం కూడా వెళ్ళాడు చాలామంది, విగ్రహం కనపడలేదు అనేసి. అన్నం కూడా రాత్రి నుంచి మేము మాకు నిద్ర కూడా రావట్లేదండి, విగ్రహం ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి శ్యామల గారు వాళ్ళు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. దేవుళ్ళు విగ్రహాలు కాల్ చేశారు, మీరు ఎత్తుకెళ్ళిపోయారు. వెండి విజయవాడలో గుళ్ళో ఇది వెండే కర్ర తీసేశారు పూర్తిగా. వెండి ఏనుగులు విగ్రహాలు కర్ర తీశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, ప్రజలన్నీ గమనిస్తున్నారు.
ఇంకా అనేక ఆరోపణలన్నీ ఉన్నాయనుకుంటారు. కాదు, అనేక వాస్తవాలు ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన భూ కబ్జాలన్నీ కూడా తిరుపతిలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తాను. ఇవన్నీ 100 కోట్లు ఆగేదైతే నాకు సమాచారం అయితే కాదు. ఇది భారీ ఎత్తున జరిగిన కుంభకోణం. 100 కోట్లు పైగా కరుణాకర్ రెడ్డి అనుచరులు కరుణాకర్ రెడ్డి కబ్జా చేశారు. తిరుపతి ప్రజలు తస్మాత్ జాగ్రత్త. భవిష్యత్తులో కూడా వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులు లేము. కాబట్టి మీ కబ్జాలు ఏమైనా జరుగుంటే వ్యక్తిగతంగా కూడా మీరు ఫిర్యాదు చేసుకోవడానికి కూటమి నాయకుల దగ్గరికి వస్తే మేము మీకు సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అన్న ఒకటే అన్న, ఇప్పుడు విగ్రహము నిన్న ఇంత ఇష్యూ జరుగుతుంది తిరుపతిలో. నిన్న మధ్యాహ్నం నుంచి విగ్రహం కనపాలని చెప్పి నిన్న పొద్దున్న హడావిడి జరుగుతుంటే అదొకటి. ఒక పక్క 100 కోట్ల భూ కబ్జా మీద అన్ని మీడియా చూపిస్తూ ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు విగ్రహం కనపడేసి. ఎందుకైనా ఈ కబ్జాల గురించి మాట్లాడలేదు? నాది కాదు అని చెప్పి బుట్టి నాకు సంబంధం లేదు, నేను కాణిపాకం వస్తాను లేకపోతే గుడికి వస్తాను చెప్తా, మామూలుగా చెప్తారు కానీ విచారణ సిద్ధమని చెప్పచ్చు. రాజకీయ కోణం అంటే ఒకటి, దేవుని విషయంలో రాజకీయ ఎక్కువ చేయకూడదు చెప్తున్నా. కానీ ఆ విగ్రహం ఎత్తుకెళ్ళిపోవడానికి ఏముందో విచారణ విజిలెన్స్ చేస్తూ ఉంది. అది కూడా బయట పెడతాం. ఈరోజు సాయంత్రం అంతా వస్తుంది డేటా కూడా చెప్తాం. ఇప్పటికే అతను పట్టుకున్నాము. కానీ వైసీపీ పేటీఎం వాళ్ళు ఏమడుతున్నారంటే చిన్న ఇష్యూని కూడా మీరు చాలా రాద్ధాంతం చేస్తారు కదా. ఇప్పుడు మీ నాయకుడు 100 కోట్ల భూమి కబ్జా చేశారు, ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారని అడుగుతున్నాం.